హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో మీరు thumbnail చూస్తున్నారు. సో ఎస్బీఐ నుంచి ఇది పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. సో టోటల్ మనకి 13,775 పోస్టులు వదలడం జరిగింది. సో దీంట్లో మనకి ఓన్లీ డిగ్రీ ఉంటే చాలండి. జీతం వచ్చేసి 46,000 స్టార్టింగే. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మన ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో టైం కూడా తక్కువే ఉందండి. January 7th లాస్ట్ అప్లికేషన్ డేట్. సో మీకు నేను ఈ వీడియో చేసేసరికి ఇంకా మన చేతిలో 7 days ఉంటుంది. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు అందరూ అప్లై చేసుకోండి. సో ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైతే బ్యాంక్లో గవర్నమెంట్ బ్యాంక్స్లో జాబ్ చేయాలనుకుంటారో సో ఇది అనేది వాళ్ళకి ఒక లైక్ చాలా మోస్ట్ వాంటెడ్ లైక్ నోటిఫికేషన్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇంకా మీ తెలిసిన సర్కిల్ ఎవరైనా ఇట్లాంటి జాబ్స్ కోసం చూస్తున్నట్టు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్ని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నోటిఫికేషన్ చూసుకుంటే సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చింది ఇది. సో క్లారిటీ కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెండ్ లైక్ ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమ్ సపోర్ట్ అండ్ సేల్స్. సో ఇది చూసుకుంటే అడ్వర్టైజర్ నెంబర్ అండ్ ఇది చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ మనకి ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అప్లికేషన్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీజెస్ వచ్చి వాళ్ళకి లాస్ట్ డేట్ 17th మనకి డిసెంబర్ నుంచి 7th January వరకు వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ అనేది. అండ్ మనం ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండ్ వాళ్ళు కూడా జూనియర్ అసోసియేట్ అండ్ కస్టమ్ సపోర్ట్ అండ్ సేల్స్ వాళ్ళకి. సో మనం ఇది ఆ రిక్రూట్మెంట్ అండ్ జూనియర్ అసోసియేట్స్ అనే రిక్రూట్మెంట్ వీళ్ళు మనకి హైర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇండియాలో ఎవరైతే అన్ని స్టేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికబుల్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లికబుల్. అండ్ దీనికి ఈ రిక్రూట్మెంట్కి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్. సో ప్రిలిమ్స్ అండ్ ఎగ్జామ్ అనేది మనకి February 2025లో జరుగుద్ది. 2025లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుద్ది అండ్ మెయిన్స్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్. అంటే ఆఫ్టర్ దట్ మార్చ్తో ఇది హైరింగ్ కూడా అవగొట్టేస్తారు వీళ్ళు. సో మార్చ్తో హైరింగ్ కూడా అవగొట్టేస్తారని చెప్పేసి అంటున్నారు. అండ్ మనం వేకెన్సీస్ వచ్చేసరికి చూసుకుంటే మన అమరావతిలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ వీళ్ళు పోస్ట్ అన్ని లైక్ రెగ్యులర్ పోస్ట్ వచ్చి 50 పోస్ట్. అలాగే సిమిలర్ హైదరాబాద్ కూడా చూసుకుంటే హైదరాబాద్లో కూడా లైక్ స్టేట్ హైదరాబాద్ సర్కిల్ హైదరాబాద్ తెలంగాణ దీనికి కూడా లాంగ్వేజ్ తెలుగు ఎవరికైతే వచ్చో వాళ్ళు ఉర్దూ ఎవరికి వచ్చో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకోటి తెలియని లాంగ్వేజ్ పెట్టుకొని మనం దాన్ని సఫర్ అయ్యే బదులు మనకు తెలిసిన లాంగ్వేజెస్ ఎవరైతే ఇంకోటి ఏంటంటే మనం ఒక్క సర్కిల్కి అప్లై చేసుకోగలం. మనకి ఒకవేళ ఆంధ్ర ఉన్నాం కదా మన తెలంగాణ కూడా ఎలిజిబుల్ అని ఆ రెండింటికి అప్లై చేసుకోవడం కుదరదు. ఓన్లీ సింగిల్ దానికి అప్లై చేసుకోవడమే. సో తెలంగాణ చూసుకుంటే మీకు 342 అంతా కలిపి 342 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు 342 పోస్టులను విడుదల చేయడం జరిగింది తెలంగాణ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే అందరికి ఇదే డౌట్స్ వస్తాయి అన్నమాట. ఏమైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి ఏమేమి ఉంటాయా అని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటాయా అని అందరికీ డౌట్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో ఏ దాంట్లో అయినా డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దీనికి. అండ్ ఇంకోటి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్. ఎవరైతే అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నా కంప్లీట్ అయిపోతుంది అన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎలిజిబులే. అండ్ డిగ్రీ ఎవరైతే ఏ డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏ డిగ్రీ అయినా వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ క్వాలిఫికేషన్కి లైక్ ఈ జాబ్కి మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అండ్ కమింగ్ టు ఎలిజిబుల్ క్రైటీరియా ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ 1/4/2024. సో 1/4/2024 కల్లా మనకి 28 ఇయర్స్ బిలో ఉండాలి, నాట్ బిలో ఉండకూడదు, అబౌట్ 28 ఇయర్స్ ఉండాలి. సో వాళ్ళు ఇచ్చింది. అండ్ మనకి ఇంకోటి ఏంటి అంటే SC/ST వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి తెలిసిందే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళకి SC/ST వాళ్ళకి వచ్చేసి 33 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 31 ఇయర్స్. అండ్ PWC జనరల్ క్యాండిడేట్స్కి ఉన్న జనరల్గా ఉన్నాయి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓన్లీ మనం ఒక సర్కిల్కి అప్లై చేసుకుంటాం, అది కూడా మనకి ఏ లాంగ్వేజ్ తెలుసో దానికి అప్లై చేసుకుంటాం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి టూ లెవెల్స్ ఆఫ్ సెలక్షన్ ఉంటుందండి. ఒకటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి అక్కడ కనపడుతుంది మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం మనకి ఏం మీడియం కావాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మనకి
ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అండ్ ఉర్దూ. ఎవరికైతే ఈ లాంగ్వేజ్ ఎవరికైతే వచ్చో, సో అంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్లో కావాల్సిన ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీ కావాలి హిందీలో ఉంటుంది, తెలుగులో కావాలి తెలుగులో ఉంటుంది. అండ్ సిమిలర్ అలాగే కూడా సేమ్ తెలంగాణ వాళ్ళకి కూడా అదే అన్నమాట. ఇంగ్లీష్ కావాలన్నా సేమ్ మీడియం. అండ్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి అంతా కలిపి 30 మార్క్స్. లైక్ మనకి ఎలా అంటే ఇన్ టోటల్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి 100 ఉంటుంది. 100 మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ ఉంటుంది. అలాగే సిమిలర్ ఫేజ్ 2 కూడా మనకి సిమిలర్ 190 క్వశ్చన్స్. అంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ అంటే ఒక ఆన్సర్కి 1/4 ఆఫ్ ద మార్క్ అనేది మనకి అసైన్ చేస్తారు. సో బెటర్ మనకి ఆన్సర్ తెలియకపోతే ఆ ఆన్సర్ని మనం చాయిస్లో వదిలేసేసుకోవడమే. చాయిస్ అంటే నథింగ్, చాయిస్ ఏం లేదు మనకు లేకపోతే తెలియకపోతే దాన్ని వదిలేయడమే. సో బెటర్ మనకి ఏమైతే వచ్చో దాన్ని పెట్టుకుందాం. ఇంకో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి. సో 1 అవర్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. మనకి టోటల్ 100 మార్క్స్. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 190 క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా సేమ్ నేను చెప్పిన మీడియంస్లో ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 200 మార్క్స్. అంటే 190 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ పైన చూస్తే మనకి ప్రిలిమ్స్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అండ్ మార్క్స్ వచ్చి 100. కానీ దీంట్లో 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో 190 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes. దానికి 1 అవర్. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి నేను చెప్పినట్టు షెడ్యూల్ వారు February 2025 కల్లా ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి చూస్తారు. ఇంకోటి వీళ్ళు అడ్మిట్ కార్డ్స్లో మీకు ఏమి అడ్మిట్ కార్డ్స్ అనేది పోస్ట్ చేయడం అట్లా ఏమి ఉండదు. అంతా ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లై చేసుకుంటాం, ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్ వస్తుంది, అంతా ఆన్లైనే. సో నువ్వు హార్డ్ కాపీ ఇవ్వరని చెప్పి ఇక్కడ అంటున్నారు. అండ్ పే స్కేల్ వచ్చేసి మీరు ఇక్కడ పే స్కేల్ చూస్తే, సో వాళ్ళు పే స్కేల్ చెప్పిన ప్రకారం మనకి స్టార్టింగ్ యాక్చువల్ మన జాబ్ వచ్చినప్పుడు ఏంటి అంటే 24,050 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకి అంతా కలిపి చేతిలో 45,000 వరకు వస్తుంది, 46,000 వస్తుంది అని చెప్పేసి సో వీళ్ళు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 46,000 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వన్స్ మనం ఇది జాబ్లో సెలెక్ట్ అయ్యాక సో వీళ్ళు ఏంటంటే ప్రొబిషన్ అనేది ఉంటుంది. సో ప్రొబిషన్ కూడా మనకి ఆ ప్రొబిషన్ కంప్లీట్ అయిపోయాక లైక్ 2 months 5 months ప్రొబిషన్, లైక్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం ఏంటంటే 6 months ప్రొబిషన్ ఉంటుంది. సో ఆ ప్రొబిషన్ అయిపోయిన తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఒకటి ఇస్తారు. సో దాంట్లో మనం క్వాలిఫై అయితే మనం రెగ్యులర్ చేస్తారు. ఇన్ కేసు మనం ఎగ్జామినేషన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మనం ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మనం ఇంకా ట్రైనింగ్ పీరియడ్ పెంచి మనని అది పాస్ చేశాక మనని పర్మనెంట్ చేస్తారు. తీసేయడం అనేది ఏమీ జరగదండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే, సో అప్లికేషన్ ఫీజు ఇక్కడ మనం చూసుకుంటే SC ST వాళ్ళకి ఏమీ లేదు. అండ్ OBC వాళ్ళకి 750 రూపీస్ అనేది వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలో, సో ఎలా అప్లై చేసుకుంటే నేను మీకు మన డిస్క్రిప్షన్లో ఎలా అప్లై లింక్ డైరెక్ట్గా పెడతాను. అండ్ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు నేను ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. అండ్ మనం ఎలా అప్లై చేసుకోవాలో గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. సో మనకి ఏం కావాలి అంటే ఇనీషియల్గా మనకి ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి, సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. అండ్ ఎవరైతే SBA అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అది యాడెడ్ అడ్వాంటేజ్. సో అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ మనకి లైక్ క్యాలిక్యులేటర్స్ ఆఫ్ మార్క్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను మీకు చెప్పాను ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పాను, మన సొంత స్టేట్లోనే రాసుకోవచ్చు, మన సొంత సిటీలోనే మన సొంత స్టేట్లోనే రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ అని చెప్పాను. సో ఎవరైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆంధ్ర లైక్ అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు అక్కడ రాసుకోవచ్చు. ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వాళ్ళు అక్కడ ఎగ్జామినేషన్ మన సొంత స్టేట్లోనే మన సొంత సిటీలోనే రాసుకోవచ్చు. సో ఇది గాయ్స్ ఈ నోటిఫికేషన్. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను మీకు చెప్తాను. ఇటువంటి నోటిఫికేషన్స్ ఇంకా మీ ముందుకు తీసుకురావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ గాయ్స్.